వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. నథింగ్ ఈజ్ ద మ్యాటర్, ఆనెస్ట్లీ ఐఎమ్ ఫైన్. నిజంగా ఏ సమస్య లేదు, నేను బాగానే ఉన్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వై ఆర్ యూ సో యాంగ్రీ విత్ హిమ్. నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో. అతనిపై నీకు ఎందుకు అంత కోపం? బికాస్ ఆఫ్ ద అట్టర్ నెగ్లిజెన్స్. లుక్ హౌ హీ హ్యాస్ థ్రోన్ దిస్ డ్రెస్సెస్ అబౌట్. అతని పూర్తిగా నిర్లక్ష్య ప్రవర్తన వల్ల చూడు, తమ బట్టలను ఎలా ఎక్కడ పడితే అక్కడ విసిరేశాడు. హీ ఈజ్ ఏ లిటిల్ బాయ్. వాట్ డస్ హీ నో? ఫర్గివ్ హిమ్. అతను చాలా చిన్నపిల్లవాడు, అతనికి ఏమి తెలుసు? అతన్ని క్షమించు. లెట్ మీ నో ఇఫ్ యూ మీట్ ఎనీథింగ్. నీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు. థ్యాంక్స్ ఏ లాట్. ఐ విల్ కాల్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఎనీథింగ్. చాలా ధన్యవాదాలు. నాకు ఏదైనా అవసరం అయితే నేను నీకు ఫోన్ చేస్తాను. ఈజ్ యువర్ ఫాదర్ ఫీలింగ్ ఎనీ బెటర్. మీ నాన్నగారికి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగుందా? వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. నథింగ్ ఈజ్ ద మ్యాటర్, ఆనెస్ట్లీ ఐఎమ్ ఫైన్. నిజంగా ఏ సమస్య లేదు, నేను బాగానే ఉన్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వై ఆర్ యూ సో యాంగ్రీ విత్ హిమ్. నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో. అతనిపై నీకు ఎందుకు అంత కోపం? బికాస్ ఆఫ్ ద అట్టర్ నెగ్లిజెన్స్. లుక్ హౌ హీ హ్యాస్ థ్రోన్ దిస్ డ్రెస్సెస్ అబౌట్. అతని పూర్తిగా నిర్లక్ష్య ప్రవర్తన వల్ల చూడు, తమ బట్టలను ఎలా ఎక్కడ పడితే అక్కడ విసిరేశాడు. హీ ఈజ్ ఏ లిటిల్ బాయ్. వాట్ డస్ హీ నో? ఫర్గివ్ హిమ్. అతను చాలా చిన్నపిల్లవాడు, అతనికి ఏమి తెలుసు? అతన్ని క్షమించు. లెట్ మీ నో ఇఫ్ యూ మీట్ ఎనీథింగ్. నీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు. థ్యాంక్స్ ఏ లాట్. ఐ విల్ కాల్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఎనీథింగ్. చాలా ధన్యవాదాలు. నాకు ఏదైనా అవసరం అయితే నేను నీకు ఫోన్ చేస్తాను. ఈజ్ యువర్ ఫాదర్ ఫీలింగ్ ఎనీ బెటర్. మీ నాన్నగారికి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగుందా? వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. నథింగ్ ఈజ్ ద మ్యాటర్, ఆనెస్ట్లీ ఐఎమ్ ఫైన్. నిజంగా ఏ సమస్య లేదు, నేను బాగానే ఉన్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వై ఆర్ యూ సో యాంగ్రీ విత్ హిమ్. నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో. అతనిపై నీకు ఎందుకు అంత కోపం? బికాస్ ఆఫ్ ద అట్టర్ నెగ్లిజెన్స్. లుక్ హౌ హీ హ్యాస్ థ్రోన్ దిస్ డ్రెస్సెస్ అబౌట్. అతని పూర్తిగా నిర్లక్ష్య ప్రవర్తన వల్ల చూడు, తమ బట్టలను ఎలా ఎక్కడ పడితే అక్కడ విసిరేశాడు. హీ ఈజ్ ఏ లిటిల్ బాయ్. వాట్ డస్ హీ నో? ఫర్గివ్ హిమ్. అతను చాలా చిన్నపిల్లవాడు, అతనికి ఏమి తెలుసు? అతన్ని క్షమించు. లెట్ మీ నో ఇఫ్ యూ మీట్ ఎనీథింగ్. నీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు. థ్యాంక్స్ ఏ లాట్. ఐ విల్ కాల్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఎనీథింగ్. చాలా ధన్యవాదాలు. నాకు ఏదైనా అవసరం అయితే నేను నీకు ఫోన్ చేస్తాను. ఈజ్ యువర్ ఫాదర్ ఫీలింగ్ ఎనీ బెటర్. మీ నాన్నగారికి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగుందా? వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. నథింగ్ ఈజ్ ద మ్యాటర్, ఆనెస్ట్లీ ఐఎమ్ ఫైన్. నిజంగా ఏ సమస్య లేదు, నేను బాగానే ఉన్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వై ఆర్ యూ సో యాంగ్రీ విత్ హిమ్. నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో. అతనిపై నీకు ఎందుకు అంత కోపం? బికాస్ ఆఫ్ ద అట్టర్ నెగ్లిజెన్స్. లుక్ హౌ హీ హ్యాస్ థ్రోన్ దిస్ డ్రెస్సెస్ అబౌట్. అతని పూర్తిగా నిర్లక్ష్య ప్రవర్తన వల్ల చూడు, తమ బట్టలను ఎలా ఎక్కడ పడితే అక్కడ విసిరేశాడు. హీ ఈజ్ ఏ లిటిల్ బాయ్. వాట్ డస్ హీ నో? ఫర్గివ్ హిమ్. అతను చాలా చిన్నపిల్లవాడు, అతనికి ఏమి తెలుసు? అతన్ని క్షమించు.
లెట్ మీ నో ఇఫ్ యూ మీట్ ఎనీథింగ్. నీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు. థ్యాంక్స్ ఏ లాట్. ఐ విల్ కాల్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఎనీథింగ్. చాలా ధన్యవాదాలు. నాకు ఏదైనా అవసరం అయితే నేను నీకు ఫోన్ చేస్తాను. ఈజ్ యువర్ ఫాదర్ ఫీలింగ్ ఎనీ బెటర్? మీ నాన్నగారికి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగుందా? వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. నథింగ్ ఈజ్ ద మ్యాటర్, ఆనెస్ట్లీ ఐఎమ్ ఫైన్. నిజంగా ఏ సమస్య లేదు, నేను బాగానే ఉన్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వై ఆర్ యూ సో యాంగ్రీ విత్ హిమ్? నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో. అతనిపై నీకు ఎందుకు అంత కోపం? బికాస్ ఆఫ్ ద అట్టర్ నెగ్లిజెన్స్. లుక్ హౌ హీ హ్యాస్ థ్రోన్ దిస్ డ్రెస్సెస్ అబౌట్. అతని పూర్తిగా నిర్లక్ష్య ప్రవర్తన వల్ల చూడు. తమ బట్టలను ఎలా ఎక్కడ పడితే అక్కడ విసిరేశాడు. హీ ఈజ్ ఏ లిటిల్ బాయ్. వాట్ డస్ హీ నో? ఫర్గివ్ హిమ్. అతను చాలా చిన్నపిల్లవాడు. అతనికి ఏమి తెలుసు? అతన్ని క్షమించు. లెట్ మీ నో ఇఫ్ యూ మీట్ ఎనీథింగ్. నీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు. థ్యాంక్స్ ఏ లాట్. ఐ విల్ కాల్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఎనీథింగ్. చాలా ధన్యవాదాలు. నాకు ఏదైనా అవసరం అయితే నేను నీకు ఫోన్ చేస్తాను. ఈజ్ యువర్ ఫాదర్ ఫీలింగ్ ఎనీ బెటర్? మీ నాన్నగారికి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగుందా?